జగన్ ఏ పాపము చెయ్యకపోయినా తన మీద అబాండాలు వేశారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జగనే పాపాలు చేశాడు, ప్రసాదాలకి అన్యాయం చేశాడు అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మాటలు అన్నది పక్కన పెడితే ఒక ఆస్పెక్ట్ కరెక్ట్. భగవంతుడిని అడ్డం పెట్టుకుని ఎవరు నాటకం ఆడినా వాళ్ళు ఎక్కువ కాలం సస్టైన్ అవుతారని నేనైతే అనుకోను. ఆలయంలో ప్రతి గురువారం పుట్ల నేత్ర దర్శనం రోజున చాలా భయంగా జాగ్రత్తలు తీసుకుంటారు. తప్పు చేసేవాడు భయపడతాడు, ఉప్పు చేసేటటువంటి వాళ్ళు చక్కగా రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుని నమస్కరించుకుంటారు. అంటే అంత సెంటిమెంట్తో ముడిపడి ఉన్నది. అట్లాగే అక్కడ ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినటువంటి వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా శిక్ష పడింది. వాళ్ళ కుటుంబంలో పిల్లలకి సంబంధించిన సమస్య వచ్చిందా, లేకపోతే వాళ్ళకి పెరిగేటటువంటి క్రమంలో సమస్య వచ్చిందా, ఉద్యోగానికి సమస్య వచ్చిందా, వ్యాపారానికి సమస్య వచ్చిందా, ఏదో ఒకటి ఈ తప్పులు చేసిన అతి త్వరలో దెబ్బతిన్నారు వాళ్ళు. అదే సందర్భంలో ఇది ఒక సెంటిమెంట్ ఫీలింగ్, మేబీ నమ్మచ్చు నమ్మకపోవచ్చు, నేను అబ్జర్వ్ చేసింది. అదే సందర్భం మంచి చేసిన వాళ్ళకి భగవంతుడి వలన మంచి జరిగింది. ఆ తర్వాత సాధ్యమైనంత ఏదో ఒక ఎదుగుదల, ఏమీ లేకపోయినా వాళ్ళ జీవితానికి ఏమీ డోకా లేకుండా వాళ్ళ బతుకాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి ఇందులో శాపాలు కాదు, శాపనార్థాలు కాదు, లేదా ఊహలు కాదు. ఖచ్చితంగా భగవంతుడు చూసుకుంటాడు. తప్పు ఎవరు చేసినా, ఒకవేళ చంద్రబాబు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు, జగన్ చేస్తే భగవంతుడు ఆల్రెడీ శిక్షిస్తున్నాడని చెప్తున్నారు. కాబట్టి ఇది పక్కన పెడితే కొంత చర్చలకి మంచికైతే కారణమైంది ఈ తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి. ఒకటి, అసలు ఆలయాల్లో వాడుతున్నటువంటి నెయ్యి గురించి చర్చ వచ్చింది, ఆలయాల్లో ప్రసాదాల నాణ్యత గురించిన చర్చ వచ్చింది. మామూలుగా రూల్ ఏముంటుంది, టెండర్లు పిలవాలి, టెండర్లో అతి తక్కువకి ఎవరికి వస్తే ఆడికి ఇవ్వాలి. ఒకవేళ ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలకో 700 రూపాయలకో నెయ్యి కొన్నాడు అనుకోండి, తిరుమల తిరుపతి దేవస్థానం అడ్డు పెట్టుకుని తినేశాడు, అది సుబ్బారెడ్డి తిన్నాడా ఇంకోటి తిన్నాడా, 310 రూపాయలకు ఒకళ్ళు కోట్ చేస్తే 370 రూపాయలకు ఒకళ్ళు కోట్ చేస్తే 800 900 పెట్టి కొంటారా, ఇది ఎక్కడ దుర్మార్గం అని మాట్లాడేవాళ్ళు రాజకీయంగా. కాబట్టి అది కాదు ఇక్కడ పాయింట్. అది టెండర్ రూల్ ప్రకారం రూలే జరిగింది. కానీ అందులో ఈ కలపబడినటువంటిది అన్నది మామూలుగా అయితే కనుక అది కిలోల్లో బోల్డ్ అంత కాస్ట్. గోమాంసం నుంచి నూనె తీయాలంటే ఆషామాషిన, లేకపోతే చేపల నుంచి నూనె తీయాలంటే ఆషామాషిన బోల్డ్ అంత కాస్ట్లీ కదా అవన్నీ కూడా. అట్లాంటి ఇందులో కలిసినాయి అంటే ఖచ్చితంగా కుట్రే. ఆ కుట్ర ఎవరు చేశారన్నది తేలేదాకా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా భగవంతుడిని ప్రార్థిస్తే, భగవంతుడా నిన్నడ్డు పెట్టి తప్పు చేసినటువంటి వాడు, నీ దృష్టిలో తప్పు చేసిన వాడు ఎవడైనా కఠినంగా శిక్షించు, నీ ఉనికిని ప్రపంచానికి చూపించు అన్నటువంటిది కోరదాం. అది కరెక్ట్ తప్పించి ఈలోపు అటో ఇటో స్టాండ్ తీసుకోవడం హిందువులకి లేదా ధర్మాన్ని నమ్మే వాళ్ళకి అనవసరం.